15 రోజుల్లో వివరణ ఇవ్వాలి, ఎందుకు రద్దు చేయకూడదు? పవన్ గారు తమరికి ఒక్కసారి సార్ కృష్ణవేణి గారు కొంచెం మధ్యలో వెళ్తా అన్నారు, ఒకసారి వారితో మాట్లాడి మళ్ళీ వస్తాను. కృష్ణవేణి గారు నమస్కారం. సార్ నమస్తే సార్. రైట్, ఏంటి భారతీయ సిమెంట్ కి సంబంధించి ఇటు గనుల శాఖ నోటీసులు అయితే ఇచ్చింది, 15 రోజుల్లో వివరణ ఇవ్వాలి, ఎందుకు రద్దు చేయకూడదు అనేది ప్రధాన ప్రశ్న. ఎందుకు రద్దు చేయకూడదు ఈ లీజులు అనేది? సరే, ఇవాళ మనం చర్చించబోయేటువంటి ఒక విషయం ఏంటంటే ఒక కంపెనీ గురించో లేక ఒక ప్రభుత్వ నిర్ణయం గురించో మాత్రమే కాదు సార్. ప్రజల సంపద ఎలా దోచుకున్నారన్నటువంటి అత్యంత తీవ్రమైనటువంటి అంశం మీద. అంటే సహజ సంపదలు రేపు మన వారసత్వ సంపదలుగా ఉండాల్సినటువంటి, అంటే ఇవాళ మనం పుడతాము, పెరుగుతాము, తర్వాత పోతాము, కానీ సహజ సంపద అనేది భావి తరాలకి ఉండవలసినటువంటి ఈ యొక్క గుప్త నిధుల లాంటి ఈ సహజ సంపదలని కొన్ని కంపెనీలు, అది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వారి సొంత ఆస్తులుగా పరిగణించుకొని ఎలా దోచుకున్నారన్న దాని గురించి కూడా ఇవాళ భారతీయ సిమెంట్ ఒక ఉదాహరణ. ఈ విషయంలో మాత్రం సార్ ఎక్కడ గనుల శాఖ నోటీసులు జారీ చేయడం అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలపై ప్రభుత్వానికి అనుమానాలు ఉన్నాయన్నటువంటిది ఒక గత ప్రభుత్వం స్పష్టంగా అర్థమవుతుంది సార్. ఎర్రగొంట్లపాలెం, కమలాపురం మండలాల్లో అత్యంత విలువైనటువంటి సున్నపరాయి నిలువన్నటువంటి భూముల్ని చట్ట విరుద్ధంగా లీజర్కి ఎలా కేటాయించారు అనే ఆరోపణలు ఈ నోటీసులో ఇవ్వడం. కానీ ఇక్కడ ఒకటి మనం చూసుకోవచ్చు సార్. అయితే 2023 నుంచి 2024లో ఏం జరిగిందంటే వేలం లేదు, పోటీ లేదు, పారదర్శకత లేదు, ట్రాన్స్పరెన్సీ అస్సలు లేదు. అంటే మనకి ఆల్రెడీ ముందు పెద్దలు చెప్పి ఉన్నారు, గత రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఏదో రాముడు పరిపాలన అన్నట్టు, ఇంకా ఏ ప్రభుత్వం కూడా ఇలా పరిపాలించలేదన్నట్టు చెప్తూ ఉంటారు. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ రకంగా పేదల భూములు, అంటే పేదల భూములు సేకరించినప్పుడు ప్రతి పేదవాడికి కూడా 2 ఎకరాల భూమి ఇస్తానని ఆ రోజు భూములు సెజిల్ విషయంలో కానీ అన్నింటి విషయం చాలా భూముల్ని సేకరించి, దేవాదాయ భూములు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వ భూముల్ని అన్నింటినీ కూడా ఆధీనంలోకి తెచ్చుకోవడం జరిగింది సార్ ఆ రోజు. అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి రావడానికి కూడా మెయిన్ ఆ రోజు నమ్మింది ఏంటంటే ప్రతి కుటుంబానికి భూమి లేనటువంటి ప్రతి కుటుంబానికి 2 ఎకరాల భూమి ఇస్తారని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. కానీ వేల ఎకరాలు ఏ రకంగా కొడుకుకి కూతురికి దారాదత్తం చేశారు రాజశేఖర రెడ్డి గారు అన్నది ప్రజలందరికీ తెలుసు. ఆ రోజు చేసినటువంటి ఆ మోసాన్ని కూడా చాలా మంది చర్చించుకునేవారు. అంటే ఫీజు రీయింబర్స్మెంట్, ఏదో ఆరోగ్యశ్రీ, ఇటువంటి కొన్ని చేయడం వల్ల రాజశేఖర రెడ్డి గారికి ఒక మంచి పేరు ఉన్నదన్నమాట నిజం. కానీ ఆ రోజు జరిగినటువంటి ఈ భూముల లావాదేవీల్లో కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ విధంగానే ప్రభుత్వ ఆస్తుల్ని ఏ రకంగా, మేడం మంచి పేరు ఉన్నప్పటికీ కూడా కొడుకు ఈ విధంగా చేస్తా ఉంటే వారించకపోవడం, తప్పు అని చెప్పకపోవడం, సో దానికి సహకరించడం, ఇది కూడా తప్పే కదా. సో ఆయన ఏం చేసినప్పటికీ కూడా ఇప్పుడు వీళ్ళు చేసిన విధ్వంసం, దానివల్ల రాష్ట్రం ఎంత నష్టపోతుంది, ఏమైంది అని చూస్తున్నారు కదా. కేసులు అవి ఇవి, ఈ గనులు ఇట్లాంటివన్నీ కొల్లగొట్టడం ఆయన అధికారంలో ఉన్నప్పుడు. ఆయన ఏం మంచి చేశారో అది పక్కన పెడితే నష్టమే ఎక్కువ కనిపిస్తోంది కదా కొడుకు రూపంలో. ఆయన రూపంలో కొడుకు ఎందుకు మీరు ఎందుకు ఆపాదిస్తారు? కొడుకు ఎందుకు ఆపాదిస్తారు? అది కాదండి, కొడుకు ఎందుకు ఆపాదిస్తారు మీరు? ఆయన ఉద్దేశపూర్వకంగా ఆయనకు తెలియదా ముఖ్యమంత్రిగా ఉండి? అంటున్నాను నేను. అంటే ఆయన ఎందుకు ఇచ్చాడు అవన్నీ? ఎవరి కోసం ఇచ్చాడు? అదే అంటున్నాను. రూపాయి ప్రజలకు ఇచ్చేసి ప్రజలకు ఏదో మీరు చేస్తున్నానని చెప్పనే ఆలోచన తీసుకొచ్చేసి దోపిడీని ఈ విధంగా చేస్తూ దోపిడీని కనపడనీయకుండా కొడుక్కి రాష్ట్ర సంపద మొత్తాన్ని దోచిపెట్టాడు. వాక్పిన్ కి 25,000 ఎకరాల పైన ఇచ్చాడు. వాక్పిన్ కి, లేపాక్షికి 8,800 ఎకరాలు భూములు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చారు? ఏ అభివృద్ధి చెందుతుందని విషయాడు? ఎక్కడన్నా అభివృద్ధి చెందిందా? ఇటుకేశారా? ఏమన్నా చేసుకొచ్చారా? కానీ ఎవరన్నా ప్రశ్నించారా? కానీ ఏ కాడికి ప్రజలు ఎవరన్నా ప్రశ్నిస్తారేమో అని చెప్పని ఇలా ప్రజలందరికీ తాయిలాలు ఇచ్చేసి ఈ దోపిడీని అతను యథార్థంగా కొనసాగించి ఒక్క కొడుకు కోసం రాష్ట్ర సంపదను మొత్తాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి అంటున్నారు. రైట్, కృష్ణవేణి గారు ప్లీజ్. సార్ చెప్పింది నిజం. ఎందుకంటే ఒక వ్యక్తి చేసినటువంటి మంచి ఎంత ఉందో చెడుని కూడా చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి
ట్రాన్స్పరెంట్ గా పనిచేస్తూ ప్రతి చోట కూడా కనీసం సోషల్ మీడియాలో పలానా చోట రోడ్డు బాగాలేదు, పలానా చోట పెన్షన్ అందలేదు, ఇలాంటి వాటిని కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, గౌరవ డిప్యూటీ సీఎం గారు కావచ్చు, విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు కావచ్చు, వెంటనే రెస్పాండ్ అయ్యి హోమ్ మినిస్టర్ అనిత గారు కావచ్చు, వెంటనే రెస్పాండ్ అయ్యి ఆ స్పాట్ కి వెళ్ళడం కానీ, వెంటనే అధికారులను ఆదేశించడం కానీ, ఆ వెంటనే ఆ యొక్క కార్యక్రమానికి కానీ పూర్తి కావాల్సినటువంటి పని మీద వెంటనే రెస్పాండ్ అయి పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ కోటి సంతకాల సేకరణ జగన్మోహన్ రెడ్డి చేపట్టాడు అంటే దేనికి సార్? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఆ 50% మెడికల్ సీట్లు అమ్మేసుకున్నాడు. ఇంకా పూర్తిగా మెడికల్ కాలేజీలు అనేవి కంప్లీట్ కాకుండానే 50% అమ్మేసుకున్నటువంటి వ్యక్తికి కోటి సంతకాల సేకరించేటువంటి హక్కు ఉందా? ఆ సంతకం పెట్టేటువంటి ఓన్లీ జస్ట్ సంతకం పెట్టినటువంటి వ్యక్తికి సంతకం మాత్రమే వచ్చు, దానిలో ఉన్నటువంటి మ్యాటర్ కూడా పూర్తిగా వాళ్ళకి తెలియదు. దాంట్లో సంతకాలే పెట్టేవాళ్ళు లేరు మేడం, సంతకాలు ఎవరు పెట్టట్లేదంట. కానీ స్పష్టంగా ఏమీ తెలియదు సార్. ఆ ముందు వాలంటీర్ వ్యవస్థ వాళ్ళకి నడిచింది కాబట్టి ఆ వ్యవస్థను ఉపయోగించుకుని దొడ్డుదారిని వీళ్ళ సంతకాల సేకరణ చేపట్టినంత మాత్రాన, గవర్నర్ గారిని కలిసేసినంత మాత్రాన కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, నాయకులు కావచ్చు, క్యాడర్ కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరు చేతులు కట్టుకుని కూర్చోరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 50% ఎందుకు ఆ రోజు మెడికల్ సీట్లు అమ్మేసుకున్నారు? నిజంగా పేద వాళ్ళకి విద్య అందాలి అనుకుంటే 1% కూడా మీరు మెడికల్ సీట్లని మీరు అమ్ముకోవాల్సినటువంటి ప్రైవేటీకరణ చేయకూడదు. ఆ రోజు ఎందుకు చేశారు? వాళ్ళు ప్రైవేటీకరణ చేసి కాలేజీలు కంప్లీట్ చేయాలి, ఇంకా విద్యార్థులు ఎక్కువ మంది చదువుకోవాలని కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మీద రోజుకు ఒక బురద జల్లుతూ ఉన్నారు. కానీ వీళ్ళ ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రజల యొక్క సహజ సంపదని వీళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీలకు దోచేసి ఇచ్చేస్తారు. దానికి ఎంత కాలం కాదు అంటే గవర్నమెంట్ లెక్కల్లో కూడా ఒకటి ఉంటుంది సార్. లీజుకి ఇచ్చినప్పుడు కూడా ఎంత వరకు తవ్వుకోవాలి, ఎంత వరకు ఆపేయాలి అన్నది కూడా ఒక కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం జరుగుతాయి. అలాగేమీ కాకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ఎలా పడితే అలాగా సహజ సంపదలను దోచేసుకోవడం ఎందుకు సార్? మనకి వైజాగ్ లో చూసాము ఋషికొండకి ఎలా బోర్గులు కట్టించారని దాని దాని మీద కూడా ప్రపంచ పర్యాటక మాట్లాడినట్టున్నారు ముఖ్యమంత్రి గారు. సో ఏం చేస్తే బాగుంటుంది ఏంటన్నట్టుగా ఋషికొండకి బోర్గులు కొట్టేటువంటి పరిస్థితి. ఇంకా మైనింగ్ విషయంలో చూసుకుంటే సార్, ఇక్కడ ఏ రకంగా మైనింగ్ దోపిడీ జరిగింది అన్నది కూడా ప్రతి చోట కూడా మాకంటే ఎందుకు మాకు పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి రామేశ్వరం మెట్ట అనేది అసలు ఎక్కడో ఎప్పుడే వేసినటువంటి ఒక పోల్ స్తంభాలు ఉంటాయి సార్, కరెంటు స్తంభాలకు సంబంధించి. ఆ స్తంభాలు చూసుకోవడం తప్ప చరిత్ర పుస్తకాల్లో ఇక్కడ రామేశ్వరం మెట్ట అనేది ఒకటి ఉండేది అనేసి మేము పుస్తకాల్లో భవిష్యత్తు తరాలు చదువుకోవడం తప్ప సహజ సంపదనంతా కూడా ఏ రకంగా దోసేసుకుని వీళ్ళు మైనింగ్ చేశారన్నది కూడా క్లియర్ గా తెలుస్తూ అదే లేఅవుట్లకి తరలించే వాళ్ళు వీళ్ళంతా కూడా కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఏ రకంగా దోపిడీ, ఒక జిల్లాలోనే వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ సున్నపురాయి ఒకటే కదా సార్, ఎర్రమట్టి దెబ్బలు కూడా ఏ రకంగా ఆ రోజు మా జనసేన నాయకులు కావచ్చు, కూటమి టీడీపీ నాయకులు కావచ్చు, ఎక్కడికక్కడ అడ్డుకున్నారు కాబట్టి. కానీ వీళ్ళు మొత్తం